హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. వెల్కమ్ టు సంధ్యారాగం. నేను రెగ్యులర్గా వెళ్ళే టెంపుల్ శ్రీ సీతారామాంజనేయ దేవస్థానంలో శ్రావణ మాస మహోత్సవాలు జరుగుతున్నాయి. సో ఈ రోజు అన్నది లాస్ట్ ఫ్రైడే. సో అమ్మవారి అభిషేకం సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది. సో నేను ఈరోజు కొంచెం లేట్ అవ్వింది వెళ్ళేటప్పటికి. అమ్మవారి అభిషేకం కంప్లీట్ అయిపోయింది, అందుకే మీతో షేర్ చేసుకోలేకపోయాను. ఉత్సవ విగ్రహాన్ని మాత్రం అభిషేకం చేసిన తర్వాత శివయ్యకి కూడా అభిషేకం చేసుకున్నాను. ఆలయ ప్రాంగణంలో ఈరోజు చండీ హోమం అన్నది జరగనున్నది. కావున దానికి కావలసినవన్నీ అమరుస్తున్నారు. హోమగుండాలు, అలాగే పసుపుతో మొత్తం పసుపు కుంకుమ పూజ ద్రవ్యాలని అక్కడ అందరూ భక్తులు అన్నీ సమకూరుస్తున్నారు. తర్వాత అమ్మవారికి దీపధూప నైవేద్యాలతో అలంకరణ పూర్తి అయిన తర్వాత అక్కడ హోమం అనేది స్టార్ట్ అయింది. నేను హోమం వెళ్ళేటప్పటికి కాస్త లేట్ అయిపోయింది, ఎందుకంటే నాకు ఇంట్లో కూడా పూజ చేసుకొని కొన్ని పనులు చేసేటప్పటికి లేట్ అయిపోయాను. అప్పటికే హోమం లాస్ట్లో ఉంది. సో ఈ చండీ హోమం అన్నది 13 అధ్యాయాలు ఉంటాయంట. నేను వెళ్ళేటప్పటికి లాస్ట్ 1-2 అధ్యాయాలు ఉన్నాయి. సో అవి కంప్లీట్ అయ్యాక పూర్ణ ఆహుతి జరిగింది. తరువాత హోమగుండాలన్నిట్లోని ద్రవ్యాలు అక్షింతలు వేసుకొని 3 ప్రదక్షిణాలు చేసుకున్నాక స్వామివారి పల్లకి సేవ అన్నది స్టార్ట్ అయ్యింది. ఈ చండీ హోమంలో కేవలం 15 జంటలు మాత్రమే పాల్గొనే అవకాశం ఉంటుంది. సో ఎవరు ఫస్ట్లో వాళ్ళ పేర్లు నమోదు చేసుకుంటారు వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంటుంది. బట్ ఎవ్రీ పూజల్లో కూడా చండీ హోమం అన్నది కంపల్సరీగా ఉంటుంది, ఎందుకంటే చండీ హోమం చేస్తే కార్యసిద్ధి కలుగుతుందని ఒక నమ్మకం. అందుకనే చండీ హోమం అన్నది కంపల్సరీగా ఉంటుంది. ఈరోజు లాస్ట్ ఫ్రైడే కావున ఈరోజు అమ్మవారికి చండీ రూపంలో దర్శనమిస్తున్నారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మ. చండీ హోమం ఎందుకు 10 o'clock నుంచి 1 o'clock వరకు చండీ హోమం జరిగింది. చండీ హోమం తర్వాత పూర్ణాహుతి జరిగిన తర్వాత శ్రీవారికి పల్లకి సేవ జరిగింది. ఫస్ట్ ఎవరు ఈ హోమంలో పాల్గొంటారో వాళ్ళకి మొదటిగా అవకాశం ఇస్తారు పల్లకి సేవ చేసేందుకు. సో భక్తులందరూ పల్లకి సేవలో పాల్గొన్నారు. ఈ పల్లకి సేవ అన్నది ఆలయ ప్రాంగణంలోనే జరుగుతుంది. ప్రాంగణంలో చిన్న ప్లేస్ అప్పటికీ భక్తులు చాలా మంది ఉన్నప్పటికీ కూడా ఏ ఆటంకము లేకుండా స్వామివారి సేవను నిర్వర్తించుకున్నారు. సేవలో లేడీస్ అలాగే జెంట్స్ కూడా పాల్గొన్నారు. ఆ పల్లకి సేవ అందరికీ కూడా దొరకాలి అన్నది ఈ దేవాలయ సభ్యులందరూ 1 by 1 వెళ్ళి ఈ సేవలో పాల్గొనాలని, ప్రతి ఒక్కరూ వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలని మైక్లో చెప్తూనే ఉన్నారు. ఈ పల్లకి సేవ జరుగుతున్నంత వరకు అయ్యవార్లు సేవను జరిపిస్తుంటే చాలా పాటలు పాడుతూ, అవి మనం రెగ్యులర్గా పాటలు కాకుండా సేవలో ఈ పల్లకి సేవ జరుగుతున్నప్పుడు మాత్రం ఒక డిఫరెంట్ ఆఫ్ మ్యూజిక్తో చాలా బాగుంటాయి వినడానికి. నేను కొన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను, ఆ సాంగ్వి మీరు కూడా వినండి. ఈ సేవ ముందు చాలామంది లేడీస్ వాళ్ళు కోలాటం ఆడుతూ ముందుకు వెళ్తుంటే దాని వెనుక